భారతదేశాన్ని దేవాలయాల దేశం అని పిలుస్తారు. ఇక్కడ అనేక పురాతన దేవుళ్ళు, దేవతల ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటికీ వాటి సొంత ప్రత్యేకత, రహస్యాలు నిగూఢమై ఉన్నాయి. ఇది చూసిన తర్వాత, విన్న తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతారు. రహస్యాలతో నిండిన ఈ ఆలయాలలో ఒక శివాలయంలో అశ్వత్థామ స్వయంగా పూజించడానికి వస్తారట. ఈ ఆలయంలో మరణం లేని విధంగా జీవించమని మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు శపించిన అశ్వత్థామ ఇతనేనని స్థానికుల నమ్మకం. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో అసిర్గఢ్ కోటలో ఒక పురాతన శివాలయం ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ కోట రామాయణ కాలంలో అంటే 14వ శతాబ్దంలో నిర్మించబడింది. శాపం తర్వాత అశ్వత్థామ గత 5000 సంవత్సరాలుగా బుర్హాన్పూర్ కోటలో తిరుగుతున్నాడని నమ్ముతారు. అశ్వత్థామ మొదట శివుడిని పూజిస్తాడు. బ్రహ్మ ముహూర్తంలో అశ్వత్థామ మొదట శివుడిని పూజించటానికి అసిర్గఢ్ కోటలోని శివాలయానికి వెళ్తాడని నమ్ముతారు. ఇక్కడి పూజారులు శివుడిని పూజించడానికి ఉదయం ఆలయ తలుపులు తెరవకముందే శివుడిని పూజించి అశ్వత్థామ వెళ్ళిపోతాడని నమ్ముతారు. ప్రతి ఉదయం శివలింగంపై సమర్పించిన తాజా పువ్వులు, కుంకుమ, పసుపు కనిపిస్తుంది. దీనికి ఇదే సాక్ష్యమని పేర్కొంటారు. స్థానిక నివాసితులు అశ్వత్థామకు సంబంధించిన అనేక కథలను చెప్తారు. అశ్వత్థామను ఎవరు చూసినా వారి మానసిక స్థితి శాశ్వతంగా క్షీణిస్తుందని, పిచ్చివారిగా మారి సంచరిస్తారని నమ్ముతారు. అశ్వత్థామను ఎవరు చూసినా పూర్తిగా పిచ్చివాడవుతారని అక్కడి ప్రజల నమ్మకం. కోటకు సంబంధించిన ఇతర రహస్యాలు కోట పశ్చిమ భాగంలో పురావస్తు బృందం తవ్వకాలు జరిపిందని చెప్తారు. ఈ సమయంలో వారు అనేక ప్రత్యేక వస్తువులను కనుగొన్నారు. తవ్వకం జరిగిన ప్రదేశంలో భూమి కింద ఒక అందమైన రాజభవనం కనుగొనబడింది. ఆ రాజభవనం రాణి కోసం నిర్మించబడి ఉంటుందని చెప్తారు. ఈ రాణి మహల్లో 20 రహస్య గదులు వెలుగులోకి వచ్చాయి. పురావస్తు శాఖ ప్రకారం ఈ రాజభవనం 100x100 విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ రాజభవనంలో స్నానపు కొలను కూడా ఉంది. తవ్వకాల సమయంలో ఒక జైలు కూడా కనుగొనబడింది. జైలులో ఇనుప కడ్డీలు ఉన్నాయి. అలాగే తలుపులు కూడా కనుగొనబడ్డాయి.